గత కొన్ని సంవత్సరాలుగా 15 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉన్న యంగ్ గర్ల్స్ ఈ మధ్య చాలా ఎక్కువగా మాకు ఓపీకి వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాకు పీరియడ్స్ రెగ్యులర్గా అవ్వట్లేదని, లేకపోతే అధికంగా బరువు పెరుగుతున్నామని, లేదంటే బాగా హెయిర్ ఫాల్ అవుతోందని, ఇలాంటి రకరకాల సమస్యలతో వస్తున్నారు. అయితే ఇలాంటి లక్షణాలు విన్నప్పుడు మాకు మొదటగా గుర్తొచ్చేది పీసీఓడి. అసలు ఈ పీసీఓడిలో ఏం జరుగుతుంది? పీసీఓడి అనేది ఒక హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్య. అందరికీ కూడా గర్ల్స్కి పీరియడ్స్ రెగ్యులర్గా రావడానికి మెయిన్గా అవసరమైన హార్మోన్స్ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అని ఇవన్నీ కెమికల్స్ బాడీలో తయారవుతూ ఉంటాయి. వాటి కంట్రోల్ పిట్యూటరీ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ పిట్యూటరీ నుంచి, ఆ గ్రంథి నుంచి వచ్చే హార్మోన్స్ ఓవరీ మీద ఎఫెక్ట్ చూపించి ఆ ఓవరీస్ నుంచి తగిన హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ తయారు చేసి తద్వారా పీరియడ్స్ రెగ్యులర్గా మెయింటైన్ అయ్యేలాగా చూస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుందో అవి ఉండాల్సినంత మోతాదులో కరెక్ట్గా ఉండనప్పుడు పీసీఓడి అనే సమస్య మొదలవుతుంది. దాంట్లో ఏం జరుగుతుంది? ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ రేషియోస్ మారిపోతాయి. అంతేకాకుండా కొంత మేరకు అందరూ అమ్మాయిల్లో కొంత మేరకు మేల్ హార్మోన్స్ అంటే టెస్టోస్టెరాన్ ఉంటుంది. అది లిమిటెడ్ మోతాదులో ఉన్నంత వరకు ఏం ప్రాబ్లం లేదు. కానీ ఈ పీసీఓడిలో ఆ మేల్ హార్మోన్ మోతాదు ఎక్కువ అవడం స్టార్ట్ అవుతుంది. అందువల్ల వాళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కావడము, ఫేస్ మీద హెయిర్ రావడం అంటే అవాంఛిత రోమాలు అంటాం, ఆ హెయిర్ డెవలప్మెంట్ రావడము, స్కాల్ప్ మీద హెయిర్ లాస్ కావడము, రకరకాల సమస్యలు తలెత్తుతాయి.